హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజైతే బయట నుంచి అయితే జున్ను పాలు అయితే తెచ్చానండి. జున్ను పాలు ఇది ఆల్రెడీ ఒక 10 days బ్యాక్ లీటర్ బాటిల్ అనేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారట. ఇది 15 days వరకు కూడా నిల్వ ఉంటుందట కదండి. అర జున్ను పాలకి 1 లీటర్ పాలు వేసుకోవాలి. మామూలు పాలు, చిక్కడి పాలు వేసుకోవాలి. పావు కేజీ బెల్లం పడుతుంది, పావు కేజీ ఎక్కువ పడుతుంది. పావు కేజీ పంచదార. మేము తీపి ఎక్కువ తింటాం కాబట్టి కప్పు బెల్లం, అరకప్పు పంచదార. ఇక ఇది మామూలు కొత్తిమీర కొన్నే బెల్లం అనమాట. ఈరోజైతే చూద్దాం జున్ను ఎలాగొస్తుంది ఏంటనేది కూడాను. ఈ సొంటి మిరియాలు దించావా? సొంటి మిరియాలు, యాలక్కాయలను ఈ 3 వేసుకోవాలి మెయిన్. అది సరిపోద్దా? ఇందులో వేస్తాను ఒకవేళ బెల్లంలో ఏమైనా ఉందా కలిపేసేస్తాను. జున్ను పాలు ఈ లోటాతో వేసాను కదండి. ఇప్పుడు మామూలు పాలు ఒక లోటా వేసుకోవాలి. పావు కేజీ బెల్లం. ఫస్ట్ ఏంటంటే మనం జున్నుపాలు వేసుకున్నాం అండి. 1 లీటర్ జున్నుపాలు వేసుకున్నాం. దాంట్లోనే 1 లీటరు పాలు, మామూలు పాలు కూడా వేసుకున్నాం అండి. అలాగే ఒక పావు కేజీ వరకు బెల్లం వేసుకున్నాం. అలాగే ఒక పావు కేజీ వరకు నేను షుగర్ కూడా వేసుకుంటున్నాను, పంచదార. తీపి ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా వేసుకోవాలి, లేదంటే పావు కేజీ బెల్లానికి సరిపోతుంది. బెల్లం అంతా మొత్తం కరగ తీసుకోవాలి. నేను కరగ తీసుకున్న తర్వాత కొద్దిగా మనం వడకెట్టుకుంటే బెల్లంలో ఏంటంటే కొనుక్కున్న బెల్లం కదండి, ఏమైనా నలకలై ఉంటే బయటకు వచ్చేస్తాయి. బెల్లం సెదగొట్టుకున్నాం కదా, కొనుక్కున్న బెల్లం కదా, అందులో రాళ్ళు ఉంటాయి మ్యాక్సిమం. చూడండి, చిన్న జస్ట్ లైట్గా ఉన్నాయి చూడండి. ఇసుక ఇసుక ప్లస్ నలకలు మనం దంచి రెడీ పెట్టుకున్నాం కదండి. యాలకుల పొడి మొత్తం కలిపేసుకోవాలి. యాలకుల పొడి, యాలకులు, శొంఠి మిరియాలు. చాలా మంది సొంటి వేసుకోరు, నేను సొంటి వేసుకుంటాను. బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. గుమగుమలు ఆడుతుంది వాసన. ఇక మేమైతే కుక్కర్ గిన్నెలో పెట్టుకుంటున్నాం. 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. అంతే. స్టాండ్ పెడదామా? స్టాండ్ పెట్టి ఇలాంటితో స్టాండ్ పెట్టుకుంటే దానిపై మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గిన్నె, జున్నుపాలు గిన్నె ఇందులో పెట్టేసుకొని ఇలాంటితో ప్లేట్ పెట్టుకోవాలి పూర్తిగా. ఆపై కుక్కర్ మూత. పెట్టేనా? పెద్ద మంటలో కాకుండా మీడియంలో పెట్టుకోవాలి. చూద్దాం. ఒక 6 విజిల్స్ వేయించుకున్నాం. ఎలాగొచ్చిందో ఏంటి, సరిగా వచ్చిందా లేదా చూద్దాం. జున్ను అయితే బాగానే ఉడికిందండి. పాలు జున్ను పాలు తేడా అనుకుంటా. ఓకే, మనకైతే స్పూన్కి అయితే అంటుకోలేదు. జున్ను అయితే ఆల్మోస్ట్ మనకి జున్ను ఉడికిపోయింది. ఈ జున్ని ఇప్పుడే తినేయకూడదండి. దీన్ని నైట్ కాబట్టికే తెల్లవారులు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ తింటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి. ముక్క కూడా కొద్దిగా గట్టి పడుతుంది. మన ఒరిజినల్ పాలు అయితే ఆల్రెడీ 10 రోజులు అయిపోయింది కదా, పాలు కొంచెం మామూలు పాలు కలిపిస్తారు, అందుకే కొంచెం లూజ్గా వచ్చింది. ఫ్రిడ్జ్లో పెడదాం, వద్దుగా ఎలా ఉంటుందో చూద్దాం. అదే రోజు జున్ను పాలు అయితే ఇంకా మంచిగా గట్టిగా జున్ను ముక్క ఎలాగొస్తుందంటే గట్టిగా వస్తుంది అన్నమాట, బాగుంటుంది. ఫ్రిడ్జ్ పెట్టుకుందాం అండి.
ఫ్రిడ్జ్ పెట్టుకుంటే కొద్దిగా గట్టి పడుతుంది. అలా ఉంచి బయట నుంచి ఇచ్చినా పర్లేదు, కానీ ఫ్రిడ్జ్ పెట్టుకుంటే కొంచెం గట్టి పడుతుంది అన్నమాట. కూల్ చల్లగా ఉంటుంది, బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. అవన్నీ తీయద్దు. ఓకే ఫ్రెండ్స్, రాత్రి అయితే మనం జున్ను చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాం కదా. ఈరోజైతే దాన్ని తీసి ఎలాగొచ్చింది, జున్ను గట్టి పడిందా లేదా చూసుకున్న తర్వాత మొక్క టేస్ట్ చూసి టేస్ట్ ఎలాగుందో ఏంటి, ఇలా కొనుక్కున్న పాలతో జున్ను చేసుకుంటే బాగుంటుంది బాగోదా. ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయిపోద్ది. చూద్దాం, జున్ను చూద్దాం. ఫ్రిడ్జ్లో ఉంచుతాం, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం, ఎందుకు గట్టి పడుతుంది కదా. మామూలు ఫ్రిడ్జ్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఉదయాన్ని పెట్టారటండి. చూద్దాం. బయటకు వెళ్ళిపోతున్నాం అయితే. జున్ను గట్టిపడినట్టుందా? బొమ్మలు ఇస్తే నీళ్ళు పైకి పోవా? అలా అది అలా పెట్టేసి రిటర్న్ వేసేస్తే తప్పని తిరేసి అలా అంతే వేసి అలాగేసి. ఇదండి జున్ను అయితే మనకి ముక్క వస్తే సరే రాలేదు, గజ్జలుగా వచ్చిందండి జున్ను. ముక్క అయితే బాగానే ఉంటుంది కానీ కొయ్యి అది నీరు వాటర్, అది టేస్ట్ అయితే బాగానే ఉంది. కానీ